హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, బరగొందని కోరుకుంటున్నాను. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. సిటీజీ టెర్రస్ గార్డెన్ మీట్. ఈ టెర్రస్ గార్డెన్ అన్నది స్థాపించింది సిటీజీ అన్నది హైదరాబాద్లో ఉంటారు సరోజా మేడము. ఆవిడ స్ఫూర్తితో మేము కాకినాడలో కూడా పెంచుకుంటున్నాం. ఇక్కడ మాకు మునిప్రసాద్ గారు, విజయలక్ష్మి గారు అడ్మిన్స్, వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఆ సెలబ్రేషన్కి ఇక్కడ గిఫ్టులు స్పాన్సర్ చేయడానికి నాకు కొంతమంది ఫ్రెండ్స్ సహకరించారు. నేను, మా వారు, ప్లస్ ఐశ్వర్య పెరల్స్ ప్రసన్న సాయి గారు, అలాగే రాజు భవన్ కిషోర్ గారు, అలాగే ఆంధ్ర ఎలక్ట్రానిక్స్ తాలూకా పద్మ గారు, ప్లస్ వాళ్ళ అమ్మాయి, అలాగే మా ఫ్రెండ్ రాజీ గారు, సామా స్కూల్ తాలూకా వాళ్ళ హస్బెండ్, వీళ్ళందరూ కూడా నా ద్వారా స్పాన్సర్ చేశారండి. ఇప్పుడు ఇక్కడ ఈ కాంపిటీషన్లోని చూపిస్తున్న అన్నిటికీ డిఫరెంట్ కేటగిరీలు పెట్టారు. ఈ కేటగిరీలోని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు వచ్చే వాళ్ళందరికీ మా వాళ్ళు నా చేతికి ఇచ్చి గిఫ్ట్లు పంపించారు. ఫస్ట్ చూశారు కదా, డెకరేషను కృష్ణుడితో స్టార్ట్ చేశారు ఆవిడ, చాలా బాగుంది. ఇవన్నీ కూడా మా సిటీజీలో ఉన్నవాళ్ళే అందరూ కూడా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చి, అంటే కొంతమంది కూరగాయలు తీసుకొచ్చారు, అనురాధ గారు అని కూరగాయలు, కొంతమంది కృష్ణమూర్తి గారు అని ఆయన మొక్కలు తెచ్చారు, ఒక ఆమె ఏమో కృష్ణుడిని డెకరేషన్ చేశారు. ఇలాగా ఇదిగోండి, వీరు వేరే ఊరు నుండి అన్ని వాళ్ళు గార్డెన్లో ఆర్గానిక్గా ఏమి వేయకుండా పండించిన కూరగాయలండి, మామూలు బజార్లో కూరగాయలు కాదు. చూసారు ఎంత షైనింగ్గా ఉన్నాయో. ఇవి అన్నీ మొక్కలు, క్యాక్టస్ కిషోర్ గారు అనేసి ఆయన తెచ్చారు. ఇంత మంచి ప్రోగ్రాంకి మేము అందరం వెళ్ళి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. డిఫరెంట్ కేటగిరీలు పెట్టారు. వంటలు బోల్డ్ పెడతారు చూడండి. తర్వాత అన్ని రకాల పప్పు ధాన్యాలతోటి వీటితోటి వడలు అన్నీ చేసి పెట్టారు. అవన్నీ కూడా ఆర్గానిక్ ప్లస్ తక్కువ నూనెతోటి మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తయారు చేసి ఎలా పెట్టాలో చూపించారు. మీకు ఒక చిన్న మంచి మాట చెప్తానండి. నువ్వు వెలిగించే దీపం చిన్నదని నువ్వు అనుకుంటావు, కానీ నిన్ను చూసి మరికొందరు వెలిగిస్తే కారు చీకట్లన్నీ పోతాయి. అలాగే మన గార్డెన్లో మనం నాటిన మొక్క ఒక్కటే అని మనం అనుకుంటాం, కానీ ఆ మొక్క అందంగా ఉండి బాగుంటే ఆ మొక్కను చూసి 10 మంది నాటితే మొత్తం వాతావరణ పొల్యూషన్ అంతా మారిపోయి బ్రహ్మాండంగా కాలుష్యం తగ్గిపోయి ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి. అందుకని అందరూ మొక్కలను పెంచండి. చూడండి, వీళ్ళంతా ఎంత డిఫరెంట్గా డెకరేషన్లు చేసి తీసుకొచ్చారో, అన్ని రకాలను. ఎవరి టాలెంట్ వాళ్ళదండి. అందరూ మొక్కల్లో టాలెంట్ ఉన్నవాళ్ళు మొక్కల్లోని, వంటల్లో టాలెంట్ ఉన్నవాళ్ళు వంటల్లోని, ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్లోని టాలెంట్ ఉన్నవాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూస్తున్నారు కదా, డిస్ప్లేలో ఉన్నాయి. మొత్తం ఆవిడ స్కూల్ టీచరు, ఖాళీ టైంని కూడా ఉపయోగించుకొని చేస్తున్నారు. ఈవిడ అన్నపూర్ణ గారని మా ఫ్రెండు. చూసారా, ఇండోర్ ప్లాంట్లను అవుట్డోర్లోకి తీసుకొచ్చేసరికి ఏసీలో ఉన్న మనుషులు చూసారా ఎండలోకి వస్తే ఎలాగైపోతారో అలా పాపం ఈ కాంపిటీషన్కి వచ్చి ఎండను తట్టుకోలేకపోతున్నాయి అవి. మధ్యలో ఒక అమ్మాయి ఉంది. చాలా రకాలండి. వంటలు వండారు, ఇవి చేసిన వాళ్ళు చేశారు. ఇవి రాజేంద్ర అని ఎడీనియం స్పెషలిస్టు, కాకినాడలోనే ఉంటారు. ఎవరికైనా మొక్కలు కావాలంటే అవైలబిలిటీలో ఉంటాయి, కొని తెచ్చుకోవచ్చు. బాన్సాయ్ డిఫరెంట్ అన్నీ తయారు చేశారు. అందరిలోనే టాలెంట్ ఉందండి, ఎవరిని ఎంచడానికి లేదు. ప్రతి ఒక్కరు పెట్టిన అన్ని స్టాల్స్ చాలా బాగున్నాయి. ఆ మొక్క అందం చూడండి ఎంత బాగుందో, అసలు చాలా అందంగా ఉంది కదా. వంటలు అయితే టేస్ట్లు చాలా బాగున్నాయండి. నన్ను చూడండి అని టేస్ట్కి ఇచ్చారు అందరూ. చాలా అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. హాటు బాగుంది, స్వీటు బాగుంది, డ్రింకు బాగుంది. సోయాస్తో చేశారు, సోడులతో చేశారు. ఇది చూసారా, ఈ ట్రిక్ చూసారా, లిప్స్టిక్ అండి ఇది. కిషోర్ గారు అని ఆ లిప్స్టిక్ని ఎలా తయారు చేశారు చూడండి. ఆ లిప్స్టిక్ దాన్ని కూడా మొక్కతోటి. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అండి. ఫుడ్ ఐటమ్స్ గురించి కూడా వాళ్ళు ఏంటంటే వివరంగా ఏ ఐటమ్ ఏంటి, దానిలో ఏమేమి వాడారు, దాన్ని ఎలా ప్రిపరేషన్ చేయాలి, అదంతా కూడా పేపర్ మీద రాసి పెట్టారు. చిలకడ దుంపతో చేసిన దానికన్నమాట. మొత్తం దాని బయోడేటా అంతా ఇచ్చారు విజయదుర్గ్ గారు.
అదండి చిలకడ దుంప స్వీట్, చిలకడ దుంప మొక్క, చిలకడ దుంపతోటే మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్గా జరిగింది. ఎండ కొంచెం తట్టుకోలేకపోయాం కానీ బాగుంది, బాగా జరిగింది. అడ్మిన్లు ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు, వాలంటీర్లు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఇది సోడిజావా చాలా బలమైందని మీకు తెలుసు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ జ్యూసులు, డ్రై ఫ్రూట్స్ స్వీట్లు అన్నీనండి. ఈ అకేషన్ మేము జరుపుకుంటుండగా కొంతమంది చీఫ్ గెస్టులు వచ్చారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు మెమౌంట్లు ఇచ్చారు. ఈ కొత్తగా ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. నేనంటే పేర్లు చెప్పాను అనుకోండి, ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు మర్చిపోతే నాకు ప్రాబ్లం. అందుకని అంతా రాజకీయంగా వాళ్ళు, స్కూల్ టీచర్లు వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మేము కూడా ఇలాంటి గ్రూపుల్లో జాయిన్ అవుతాం, మేము కూడా ఇక నుండి మొక్కలను పెంచుతామని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ సాయం కూడా చేస్తామని చెప్పారు. సాయం అందాక తెలుసుకోవాలండి మనం అందిందా లేదా అన్నది మాట అయితే ఇచ్చారు. ప్రముఖులు అందరూ వచ్చారండి. ఇది కట్లెట్స్ మా ఫ్రెండ్ అన్నపూర్ణ గారు చేశారు. ఇది కూడా హెల్దీ డ్రింక్, సాములు, జాగరి, కోకోనట్, ఆర్గానిక్ ఫ్రూట్స్ తోటి, అన్ని ఫ్రూట్స్ తోటి అన్నమాట. డిఫరెంట్ అన్నీ కూడాను. వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ నుండో వచ్చి, ఆవిడ నల్లేరు పచ్చడి చేశారండి, టేస్ట్ చూపించారు, చాలా బాగుంది. ఇవన్నీ మలిశెట్టి శ్రీదేవి గారని పిఠాపురం, ఆవిడ కూడా రైతు నేస్తం అవార్డు గ్రహీత నాలాగే ఆవిడవి. ఆ నిమ్మకాయ చూసారా, చాలా బాగుంటుందండి టేస్ట్, నాకు ఇచ్చారు ఒకసారి. ఆ లోపల రెడ్గా ఎంత అందంగా ఉన్నదో కదా, అదే ఆక్సిజన్ ప్లాంటు. నేను చెప్పింది గుర్తుంది కదా, ఒక్క దీపాన్ని మనం వెలిగిస్తే, మనం చూసి 100 దీపాలు వెలిగిస్తే ఆ దీపాల వెలుతుల్లోని మన దేశం కలకల్లాడుతూ ఉంటుంది. అలాగే మనం ఒక మొక్క నాటితే 100 మొక్కలు అందరూ చూసి మనం చూసి నాటితే మన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఉంటుంది. ఈవిడ నాతో పాటు నాకు సాయంగా వచ్చిందండి, మా గౌరీ. ఆడియన్స్ లాగా అందరూ కూర్చొని చూడండి ఎంత ఓపికగా మండు టెండలో ఉన్నారో. మొక్కలండి, మొక్కలు కలుపుతాయి అందరినీ ప్రేమతోటి. ఇప్పుడు కొంచెం మాకు వచ్చిన అతిథులు ఉన్నారు కదా, ఆ అతిథులు మా గురించి కొన్ని మాటలు మాట్లాడి, తర్వాత మా గార్డెన్ గురించి మాట్లాడి మాకు కొంచెం అమౌంట్లో అవి బహుమతి ఇస్తారు. దాని తర్వాత నేను గ్యాదర్ చేసి తెచ్చిన గిఫ్ట్లన్నీ కూడా నేనైతే వాళ్ళందరూ నా పిల్లలే అనుకుంటాను. మా పిల్లలందరికీ ఆనందంగా నా చేతుల మీదుగా నేను, మునిప్రసాద్ గారు, నేను, విజయలక్ష్మి గారు ఇచ్చామండి. మొత్తం మీద మార్చి 8వ తారీఖు మంచి గుర్తుండి ప్రోగ్రాంగా జరిగింది. మీరందరూ కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఆఖరి వరకు చూడడం మానకండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్పీచ్లు ఉంటాయి. స్పీచ్లో కూడా మంచి మాటలే మీకు పెట్టాను, ఆ మంచి మాటలు వినండి. తిను రాజీ ప్లస్ సుధా వాళ్ళిద్దరు ఐటమ్స్ అండి ఇవి. మహేశ్వరి గారు ఇవ్వండి, మనం స్పాన్సర్ చేసిన గిఫ్ట్ ఐటమ్స్, పెరల్స్ దండలు ఇవి అన్నీని. ఈ గిఫ్ట్లు అన్నీ కూడాను నేను లాస్ట్లోని మా వాళ్ళందరికీ ఇస్తాను. అంచేతను మీరు వీడియోని ఆఫ్ చేయకుండా కంటిన్యూగా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఎవరికి ఏ ఐటెం వచ్చింది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు వచ్చారు అన్నది మీకు తెలుస్తుందని. ఈ గిఫ్ట్లన్నీ నా ఫ్రెండ్స్ నా ద్వారా ఇచ్చారు. ఐశ్వర్య పెరల్స్ ప్రసన్న గారు, కిషోర్ గారు, రమేష్ గారు, పద్మ గారు, తులసి గారు, రాజీ గారును. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఈ సందర్భంగా నా ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత మంచిగా నా తాలూకా తోటి మా గార్డెనర్స్ అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసి ఇలా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలి, మీరు మాకు సహకరించాలని, మీకు భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రముఖుల మాటలు ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి, మంచి మాటలే చెప్పారు. నేను కొన్ని లిల్లీ బల్బ్స్, కొన్ని మార్నింగ్ గ్లోరీ విత్తనాలు తెచ్చానండి. అందరికీ ఇస్తుండి తీయలేపాను, కానీ కొంతమందికి ఇస్తున్న ఫొటోస్ వీడియోస్ తీశాను. ఈయన కూడా ఒక టీచర్ అట, అడిగి మరీ తీసుకున్నారు నా దగ్గర, అమ్మ ఇవ్వండి నేను పెంచుతాను అనిసిని.
చాలా ఆనందం అనిపించింది అలాగ అడిగి తీసుకుంటే. ఈ పాప ప్రకృతి గురించి పాడిందండి. ఎంత బాగా పాడిందో చెప్పలేను అసలు. మొక్క మొక్క అని పాడింది, చాలా బాగుంది. ప్రకృతి ఒడిలో చక్కని వాసల పరిమళాలు వీస్తా, నేను చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. పిట్టగూళ్ళకు చితారి కొమ్మను ఎలను ఇస్తా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, ఎంతో సంతోషపడుతుంటా. కడుపు కాలేటి పాటసారులకు కాయలనందిస్తా, కంటి నిద్రకు వక్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవిస్తా. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. వనమల్లి ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా, చెరువులు గుంటలు బండిగా నింపి పంటలు పండిస్తా. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఫోటో కాదు, నేను చక్కగా రికార్డ్ క్రియేట్ చేశారు ప్రపంచం అంతా కూడా. ఈ ఉద్యమాల ద్వారా వాళ్ళ రైట్స్ అన్నీ కూడా సాధించుకున్నారు. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కానీ, నెక్స్ట్ పైన దక్కవలసిన గౌరవం కానీ, ఇలాంటివన్నీ కూడా మహిళ తన స్వయం కృషితో సాధించుకున్నది. మహిళ ఈజ్ నాట్ ఏ సింగిల్ పర్సన్. అంటే మనం ఎవరికైనా అంటే ఒక మనిషి అంటాం, కానీ ఇక్కడ మహిళ అంటే షీఈ్ అ మల్టీ టాస్కర్. అంటే అవసరం కోసం, అంటే అవసరం బట్టి తన ఏ రూపమన్నా దాల్చగలదు. అంటే అవసరానికి తల్లి రూపంలో మనకు వండి పెట్టి షీ బికమ్స్ ఎ కుక్, అలాగే చదివించేటప్పుడు షీ బికమ్స్ ఎ టీచర్, అలాగే వైద్యం అవసరం వచ్చినప్పుడు షీ బికమ్స్ ఎ డాక్టర్, అలాగే ఇంటి పనులు అనుకోండి, సపోజ్ ట్యాపే పాడైపోయింది అనుకోండి, షీ బికమ్స్ ఎ ప్లంబర్. అంటే ఇలాగేంటంటే ఏది అవసరం వచ్చినా కూడా తను అలా టర్న్ అయిపోయి ప్రతి కుటుంబాన్ని కూడా చక్కబెట్టుకుంటుంది మహిళ. అలాగే పెద్దలను కూడా చూసుకునేది మహిళ, పిల్లల్ని కూడా చూసుకునేది మహిళ. ఎనీథింగ్ షీ కెన్ డూ. అంటే మహిళ చేయలేదంటూ ఏమీ లేదు. మరి ఇంతటి పవర్ఫుల్ మహిళనే మనకు భారతదేశానికి పేరుకి అటాచ్ చేసి, అంటే భారత మాత అన్నారు అంటేనే మన దేశానికి దక్కిన గౌరవం అది. సో ఇది తలంచుకుంటూ అందరూ కూడా ఒకసారి మహిళలందరూ కూడా తప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. అంటే ఇది ప్రెస్టీజియస్గా తీసుకోవాలి. మన అంటే విలువ ఇచ్చారా లేదా అండి? మనకి విలువ ఎప్పుడు ఉన్నది, ఈరోజు ఉన్నది, రేపు కూడా ఉంటుంది. కానీ ఆ విలువ వెనకతలు మహిళలే కాదండి, పురుషుల ప్రోత్సాహం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళే మనల్ని ముందు నిలబెట్టి నడిపించారు మనల్ని. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం లేదే లేదు. ఎందుకంటే ఇంట్లో పని చేసుకో ఉండిపో అలాగా అని చెప్పేసి అంటారు. కాదు, ఈ రోజు విమెన్ బయటకు వచ్చి మీరు జాబ్స్కి వెళ్ళండి, లేదు జాబ్స్, బిజినెస్, పాలిటిక్స్ అవనండి, ఏదైనా కూడా వెనక వెన్నంటూ ఉంటే నేను మిమ్మల్ని నడిపిస్తాను సపోర్ట్గా అని చెప్పి. అందరూ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే విమెన్ బలహీనులు అని కాదండి, విమెన్ ఆర్ ప్రెషస్. అందుకే వాళ్ళకి సెక్యూర్డ్గా ఇంట్లో ఉంచి మా ఆస్తి అన్నది కుటుంబానికి మహిళ అని చెప్పి వాటిని కాపాడుకునేవారు పెద్దలు. అంతే తప్పించి తను బలహీనరాలు వెనకతలు ఉండిపోయింది, విమెన్కి ఎంపవర్మెంట్ కావాలి అని చెప్పండి. విమెన్ నెవర్ నీడ్స్ ఎంపవర్మెంట్. షీఈస్ మేడ్, షీఈస్ ఎంపవర్డ్ బై బర్త్. అంటే పుట్టుకతోనే ఎన్నో టాలెంట్స్ ఉండి ఎన్నో ఎదుర్కోగలదని చెప్పేసే దానికి తయారు చేయబడుతుంది. దేవుడు అలా సృష్టించారు. సో హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు, ఏ జీవి అంటే అదొక మహిళ. సో వీ షుడ్ ఆల్ ఫీల్ ప్రౌడ్ టు బి అ ఉమెన్. మరి ఇప్పుడు మన దేశంలో అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అవనియండి, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవనియండి, మహిళలు దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఒకటి ఉంది, మనం అందరూ కూడా ఏంటంటే మనకి ఇది అవసరం ఉంది, దీనికి ఇలా రూపుదిద్దండి, ఇంకా ఇలా కావాలి అనుకుంటే డెఫినెట్లీ స్టేట్ గవర్నమెంట్ అవనియండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వండి, మీ అందరికీ కూడా సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు అవనియండి, లేదంటే అదర్ స్కీమ్స్ అవనండి, లేదంటే మనకి దీపం పథకం అవనండి, ఇలాగేంటంటే డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఎక్కడెక్కడ ఉంటే మమ్మల్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మమ్మల్ని నిలబెట్టిన మన పార్ట్నర్స్ అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి ఫర్ ప్లేయింగ్ దర్ బెస్ట్ పార్ట్ ఇన్ దేర్ లైఫ్. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి కార్యక్రమం కండక్ట్ చేస్తున్న యంగ్ మైండ్స్ చిన్న గారికి టీం కూడా ఇక్కడంతా చూసాను. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు.
అగైన్ ఆ హెల్త్ని ఎలా తీసుకొస్తాను ఇక్కడ కూడా విమెన్ ఆర్ ప్లేయింగ్ ద పార్ట్. అంటే ప్రతి నుంచి మీరు ఎక్కడ టచ్ చేసినా కూడా విమెనే ఉన్నారు. సో ఇక్కడ మేడం ఇక్కడ అన్నట్టు హీరో అన్నారు, హీరో కాదండి, విమెన్ బికేమ్ షీరోస్. అర్థమైందండి? హీ అంటే హీరోస్ పెట్టారు, షీ పెట్టాను షీరోస్. సో ఏంటంటే ఇక్కడ విమెన్ ఒక స్టెప్ ముందునే ఉన్నారు అందరికంటాను. సో మీ అందరూ కూడా ఎక్కడ విమెన్ ఎదురైనా కూడా ఏ సమస్యలను దయచేసి వాళ్ళకి మీరు సహకరించి వాళ్ళ ప్రాబ్లం నుంచి బయట తీసుకొచ్చడంలో వాళ్ళకి హెల్ప్ చేయండి. అలాగే అందరూ కూడా కలిసి ఉండండి. ప్రతి సంవత్సరం ఇలాగే విమెన్స్ డే చేసుకొని యూనిటీని చాటాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మనందరూ. థ్యాంక్ యూ అండి. మరి గెస్ట్లు అందరూ అయిపోయారు, జడ్జిమెంట్ కూడా అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో మీకు అందరికీ ఫస్ట్ సెకండ్ కన్సలేషన్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. సో వెనక ఉన్న వాళ్ళందరూ కూడా మీ ప్లాన్స్ అన్నీ మీరు ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయి కొంచెం మనకి ఆడియన్స్ వేదికలోకి వచ్చేయండి అందరూ. ఇదే కదా, ఇంకెవరు రారు కదా. ఓకే అండి. మరి మన తిలక్ బాబు గారు యంగ్ మైండ్స్ కి భీష్ముడు లాంటి వారు ఆయన టైం లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక సమావేశాన్ని కండక్ట్ చేసినప్పుడు దాని అవుట్పుట్ ఏంటి అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే ఆ సభ ఒక దాని నుంచి ఏదో ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశం మనకి ఇక్కడ భక్తులందరూ కూడా ఇప్పుడు పద్మశ్రీ గారు కానీ టెర్రస్ గార్డెన్స్ వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఎక్కడైతే ఇప్పుడు చెప్పారు పద్మశ్రీ గారు చెప్పారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పి, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఏ సమాజంలో అయితే పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారనేటటువంటిది మనకి ఎప్పుడో శాస్త్రం చెప్పినటువంటిది. నిజంగా కూడా అది కరెక్ట్. అదేవిధంగా భోజేషు మాత అని చెప్పేసి కూడా అంటాం. అదేవిధంగా కరణేషు మంత్రి. ముందుగా ఇక్కడ ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మహిళా దినోత్సవం అయినా కానీ సగం పైగా ఉన్న పురుషులందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. గట్టిగా క్లాప్స్ కొట్టండి. మన ఫంక్షన్ కి వాళ్ళు వచ్చి వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. ఈ రోజు చాలా మంచి రోజు అనిపిస్తోంది. ఇంత మంచి రోజు ఇంకెప్పుడు లేదేమో అని. ఎందుకంటే మనం రైతు బజార్కి వెళ్తే మిలమిల ఆడే మంచి వంకాయలు దొరుకుతాయి, చక్కగా తెచ్చుకుంటాం, కట్ చేసుకుంటూ తింటాం. కానీ మన చేత్తో మనం వేసిన మొక్క నుంచి వచ్చిన వంకాయ కట్ చేసిన దగ్గర నుంచి అది వండి తిన్నప్పుడు ఉంటున్న అమృతమైన టేస్ట్ ఇంకా ఎక్కడ ఉండదు. ఆ అవేర్నెస్ తినడం అలాగే తినిపించడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఇంత చక్కటి అవేర్నెస్ వీళ్ళు కలగజేశారు. నిజంగా గార్డెన్స్ అన్నారు కదా, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేస్తున్నాను. చాలా 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 బెస్ట్ ప్రోగ్రామ్ ఇది. అండ్ అట్ ప్రెసెంట్ మనకి అందరికి అవసరమైన ప్రోగ్రామ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ మనం అందరూ సిక్ అవుతున్నాం. దాన్ని అవాయిడ్ చేసి స్పీచ్లు విన్నారు కదా. ఇప్పుడు మాకు ఇచ్చిన అమౌంట్లు, మేము మా ఫ్రెండ్స్కి ఇచ్చిన గిఫ్ట్లు చూడండి. చూసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది వీడియో తీయడం అవ్వలేదండి, అందుకని ఫొటోస్ తీసి నేను అక్కడ స్టేజ్ మీద ఉండిపోవడం వల్ల వీడియో తీయడం అవ్వలేదు. ఫొటోస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వడం, అవన్నీ కూడా మీకు ఫొటోస్ తీసి చూపిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ పాట కూడా ఎలాగుందో చెప్పండి తప్పకుండాను. వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. కాకపోతే మాకు టైం చాలలేదు. ఈవినింగ్ 6:30 అయిపోయింది ఆల్మోస్ట్. అందుకని కంగారుగా చేసాము. మొత్తం మీద ఉమెన్స్ డేని సెలబ్రేషన్ చేసుకున్నాం. సక్సెస్ అయింది, బాగుంది. కొంతమందినైనా నేను సంతృప్తి పరచగలిగాను. వాళ్ళ టాలెంట్లను గుర్తించి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తే చాలా, మా చేతుల మీదకి ఇస్తే చాలా ఆనందం అనిపించింది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాది అందరూ వెళ్ళిపోయారండి. కొద్దిమంది గ్రూప్ ఫోటో తీసుకున్నాం. డిఫరెంట్ కేటగిరీలోని అందరికీ ఆల్మోస్ట్ గిఫ్ట్లు అందాయండి. ఫ్రెండ్స్, మీరందరూ చూసి నా వీడియోల్ని ఇంకా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళి
ఇలా మంచి మంచి ప్రోగ్రాంలకి కూడా అటెండ్ అయ్యి చేద్దామనే ఉద్దేశం ఉన్నది. ఇదిగోండి మనం ఇచ్చిన ఐటమ్స్ ఫొటోస్లో వీళ్ళంతా కూడా మా తోటి గార్డెనర్స్. నాకు కడుపును పుట్టలేదు కానీ అందరూ నాకు పిల్లలతో సమానం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, విజయలక్ష్మి గారు.